నమస్కారం. ఈరోజు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలుసుకుందాం. సరే, ఈ ఆర్టికల్ ఏం చెప్తోందంటే దేశ పౌరులందరికీ ఒకే సివిల్ చట్టం ఉండాలని సూచిస్తోంది. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం. అంటే పెళ్లి, విడాకులు, దత్తత, ఆస్తి వారసత్వం ఇలాంటి విషయాలన్నీ దీని కిందకే వస్తాయన్నమాట. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సివిల్ చట్టాలకు మాత్రమే వర్తిస్తుంది, మతపరమైన ఆచారాలకు కాదు. సరే, ఇంతకీ ఈ ఆర్టికల్ ఎందుకంత ముఖ్యం? దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? దీనివల్ల చట్టం ముందు అందరూ సమానమని, జాతీయ సమైక్యత పెరుగుతుందని, ముఖ్యంగా స్త్రీలకు న్యాయం జరుగుతుందని అంటారు. అయితే ఇక్కడో విషయముంది. ఇది కేవలం ఒక మార్గదర్శక సూత్రం మాత్రమే. దీన్ని అమలు చేయమని కోర్టుకెళ్లలేం. ఇది సమానత్వాన్ని పెంచితే మరి దీనిపై ఎందుకింత పెద్ద వివాదం? ఒకవైపు ఏకరీతి చట్టాలు, మరోవైపు మత, సాంస్కృతిక స్వేచ్ఛ, ఈ రెండింటి మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలాసార్లు స్పందించింది. ఇప్పుడు 3 కీలకమైన కేసుల గురించి చూద్దాం. ముందుగా షాబానో కేస్. వ్యక్తిగత చట్టాల్లో మహిళల హక్కుల గురించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత సర్లా ముద్గల్ కేస్. వ్యక్తిగత చట్టాలను దుర్వినియోగం చెయ్యకుండా యూసీసీ అవసరమని కోర్టు చెప్పింది. ఇక జాన్ వల్లమట్టం కేసులో వ్యక్తిగత చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉండకూడదని తేల్చేసింది. ఇన్ని చర్చలు, కోర్టు తీర్పుల తర్వాత ఇప్పుడు అసలు పరిస్థితేంటి? ప్రస్తుతం ఇండియాలో ఉమ్మడి సివిల్ కోడ్ ఉన్న ఏకైక రాష్ట్రం గోవా. ఉదాహరణకు కొన్ని వ్యక్తిగత చట్టాల్లో ఆస్తి హక్కులు మగవారికి వేర్వేరుగా ఉంటాయి. కాని యూసీసీ వస్తే పౌరులందరికీ ఒకే రకమైన వారసత్వ హక్కులు వర్తిస్తాయి. ఇదే అసలు లక్ష్యం. అయితే అసలు ప్రశ్న ఇదే: ఒక దేశం చట్టపరమైన సమానత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది?